గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించిన భయంకర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. 10 ఏళ్లలోపు ఉండేవారి కుమారుడు ఆడుకుంటూ తమ నివాసానికి ఎదురుగా ఆగి ఉన్న గూడ్స్ రైలు కిందకి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే రైలు కదలడంతో బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హార్దోయ్ స్టేషన్కు చేరుకుంది. రైలు సిబ్బంది తనిఖీ చేస్తూ ఉండగా బాలుని చూసి షాక్ అయ్యారు. వారు వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాలుని జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం హార్దోయ్లోని చైల్డ్ కేర్ సెంటర్కు తరలించారు. బాలుడి కుటుంబం లక్నో, అలంనగర్, రాజాజీపూర్ లోని బాలాజీ మందిర్లో నివసిస్తున్నట్లుగా అయితే విచారణలో తెలిసింది.